పప్పు అంటే చాలు చాలామంది అస్సలు తినరు. అలాంటిది ఆకుకూర పప్పు అంటే ఇంకా అసలు తినరు. మెంతికూర పప్పు అంటే అందులో ఇంకా తినరు కదా! కానీ మెంతికూర పప్పు అని కూడా తినేవాళ్ళు అసలు ఐడెంటిఫికేషన్ చేసుకోలేరు. నేను చెప్పే రీతిలో కానీ ట్రై చేశారంటే మెంతికూర వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇందూబి. ఈరోజైతే ఇది ఫుడ్ వరల్డ్‌గా అయితే చెప్తాను నేను. మెంతికూర ఉపయోగాలు ఏంటి, మెంతికూరని మనం అసలు మన బాడీకి ఎందుకు సర్వ్ చేయాలి అనే విషయాన్ని అయితే నేను దీనిలో చెప్తాను. మెంతికూరని అయితే ఇక్కడ నేనైతే బయట మార్కెట్లో అయితే ఎక్కడ పర్చేస్ చేయలేదు. ఇంటి దగ్గరేను చిన్న చిన్న కొండలు ఉంటాయి కదా, వంట కోసం కొన్నవి, అవి పగిలిపోతే దానిలో చిన్నగా మెంతులు జల్లేసేస్తే చక్కగా మొక్కలు వచ్చేసినాయి. అక్కడ కట్ చేసిన తొక్కులు కూడా దానిలోనే పడేస్తాను, ఎందుకంటే అవి డీకంపోజ్ అయిపోయి మరలా ఎరువుగా అక్కడే మరలా మెంతులు జల్లుకోవడానికి ఉపయోగపడతాయి అని అయితే చెప్పి నాకు కావాల్సినంత వరకు కట్ చేసుకుని ఆకుని పూర్తిగా క్లీన్ చేసేసుకుని, వీటికైతే ఎటువంటి మందు కూడా ఏమీ కొట్టలేదు కదా, అందుకనో ఏమో కానీ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంది. దానికోసం మన పప్పు కోసం అయితే కంపల్సరీ కందిపప్పు కావాలి. కందిపప్పుని అయితే చక్కగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే 10 మినిట్స్ అయినా నానబెట్టామంటే చాలు, పప్పు చాలా త్వరగా ఉడికిపోతుంది. మ్యాక్సిమం పప్పు కానీ వీటిని ఉపయోగించడానికి కుక్కర్ని అవాయిడ్ చేయటమే చాలా మంచిది. కానీ మనందరం వంట కోసం అయితే ప్రెషర్ కుక్కర్లు బాగా వాడుతున్నాము. ప్రెషర్ కుక్కర్లు వాడితే త్వరగా అయిపోతాయి అని అయితే అభిప్రాయం కదా. నేనైతే మా ఇంట్లో పూర్తిగా అయితే ప్రెషర్ కుక్కర్ని స్కిప్ చేసేసాను. అందుకని అయితే పప్పుని నార్మల్గానే స్టవ్ పైన ఎప్పుడూ నార్మల్గానే మెథడ్లోనే ఎప్పుడు ఉడికించుకుంటాను. ఈ పప్పు అనేది చక్కగా పూర్తిగా ఉడికేసిన తర్వాత మాత్రమే మనం దానిలోనికి మెంతాకుని స్టఫ్ చేస్తేనే మంచిది. ఈ స్టఫింగ్ కోసం అయితే నేను దాంతో పాటుగా చక్కగా 2 టమాటాలు, క్యారెట్, మెంతాకుని వేసాను. ఇక్కడ క్యారెట్ మన పిల్లలకి సర్వ్ చేయడం వల్ల క్యారెట్లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఏ ఆకుకూర అయినా సరే మరియు క్యారెట్ చక్కగా కంటి చూపునైతే బాగా మెరుగుపరుస్తుంది. మెంతాకుని తినటం వల్ల అయితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మెంతాకుల్లో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రక్తంలో మన చక్కెర స్థాయిని కూడా చాలా పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. కడుపులో మంటలు తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. రక్తపోటుని తగ్గిస్తుంది. జుట్టు రాలిపోవటాన్ని కూడా పూర్తిగా అయితే మెంతాకు మన ఆహారంలో భాగంగా తీసుకుంటే జుట్టు రాలిపోవటం కూడా పూర్తిగా నివారిస్తుంది. దాంతోపాటుగా అయితే మన రక్త స్థాయిలను కూడా పెంచుతుంది. నాడీ వ్యవస్థను, పక్షవాతం వచ్చే సూచనలు, మలబద్ధకం, మన శరీరంలో పొత్తు కడుపులో వచ్చే కడుపులో నొప్పిని కూడా ఇది పూర్తిగా అయితే తగ్గిస్తుంది. దానికి గర్భసంచికి సంబంధించిన వ్యాధులన్నింటినీ నయం చేయడంలో అయితే మెంతాకు అయితే చాలా ఉపయోగపడుతుంది. దగ్గు, ఉబ్బసం, ఛాతీ బిగురు, ఊబకాయం వంటి వ్యాధులను కూడా ఇది కొంతమేరకు అయితే నయం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మెంతాకుని మీ ఆహారంలో భాగంగా చేసుకోవాలని అయితే ఈ వీడియోతో పాటు నేనైతే తెలుపుతున్నాను. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న ఇవన్నీ కూడా అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. చిన్నపిల్లలకి పెట్టినా కూడా చిన్నపిల్లలకి ప్రతిదీ అన్నీ తినే విధంగా అయితే మనం అలవాటు చేసుకోవాలి. మెంతికూర అయితే రుచికి పెంచడమే మాత్రమే కాకుండా అనారోగ్య సమస్యలను కూడా చాలా తగ్గిస్తుంది. దీని ప్రాధాన్యత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం రోజు వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒక్కసారి అయినా సరే కంపల్సరీ దీంతో మ్యాక్సిమం పప్పు వండుకోవడానికి ట్రై చేయమని మన సబ్స్క్రైబర్స్ అందరికీ నేనైతే ఈ వీడియోతో పాటు తెలుపుతున్నాను. మీకు కానీ కంటెంట్ నచ్చినా లేకపోతే నా కన్వే నచ్చినా సరే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి నా ఛానల్ని కంపల్సరీ సపోర్ట్ చేయండి.